Hello everyone. Welcome to day 4 of our e-commerce application series. సో ఈవేళ మనం ఈ వీడియో చివరాఖరికి మనం ఏమేమి నేర్చుకుందాం అంటే అండర్స్టాండ్ వై ఫోల్డర్ స్ట్రక్చర్ మ్యాటర్స్. ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఎందుకు అనేది మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ లార్జ్ ఎంటర్ప్రైజ్ రియాక్ట్ అప్లికేషన్స్‌లో వాళ్ళు రియాక్ట్ ప్రాజెక్ట్‌ని ఎలా ఆర్గనైజ్ చేస్తారు అనేది తెలుసుకుందాం. ప్రొఫెషనల్ ఫోల్డర్ స్ట్రక్చర్‌ని మనం క్రియేట్ చేద్దాం. అంతేకాకుండా ప్రతి ఫోల్డర్ యొక్క పర్పస్ ఏంటో తెలుసుకుందాం. మనం మన డే 3 వీడియోలో ఒక రియాక్ట్ అప్లికేషన్‌ని క్రియేట్ చేసాం. కానీ ఇప్పుడు మనం ఫర్దర్ డెవలప్‌మెంట్ చేసేటప్పుడు కొత్త కాంపోనెంట్స్‌ని, కొత్త పేజెస్‌ని క్రియేట్ చేసేటప్పుడు ప్రతీదీ పట్టుకెళ్ళి ఎస్ఆర్‌సీ ఫోల్డర్‌లోనే డైరెక్ట్‌గా పెట్టేస్తానంటే ప్రాజెక్ట్ అనేది మెస్సీగా అయిపోతుంది. సో, అందుకు మనం ఏం చేయాలి? మనం ఎస్ఆర్‌సీ ఫోల్డర్‌ని ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేసుకోవాలి. సో, ఇవాళ మనం ఆ స్టెప్ చేద్దాం. ప్రతీదీ మనం ఒక ప్రొఫెషనల్ వేలో, ఒక ప్రొఫెషనల్ రియాక్ట్ టీమ్ ఎంటర్ప్రైజ్ లెవెల్‌లో ఒక ఫోల్డర్ స్ట్రక్చర్‌ని ఎంత నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటుందో, మనం అదే విధంగా మన ఈ కామర్స్ అప్లికేషన్‌ని అలా ఆర్గనైజ్ చేసుకుందాం ఇవాళ. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మన ఎస్ఆర్‌సీ ఫోల్డర్ ఉంది. ఇది మన ఈ-కామర్స్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ప్రాజెక్ట్ అనుకుందాం. సో, ఇప్పుడు మనం ఎస్ఆర్‌సీ ఫోల్డర్‌ని ఎక్స్‌పాండ్ చేసామనుకోండి. అసెట్స్ అని ఆల్రెడీ ఫోల్డర్ ఉంది. సో, ఈ అసెట్స్ ఫోల్డర్ లోపలన ఇమేజెస్, ఐకాన్స్, ఫాంట్స్ ఇలా అన్నీ పెట్టుకుంటాం. సిమిలర్‌గా ఈ ఎస్ఆర్‌సీ ఫోల్డర్ లోపలనే మన రీయూజబుల్ యూఐ కాంపోనెంట్స్ కోసం అని చెప్పి ఒక కొత్త ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకుందాం. దాని పేరు కాంపోనెంట్స్ అని ఇద్దాం. సిమిలర్‌గా ఈ కాంపోనెంట్స్‌లో మనం ఏమేమి పెట్టొచ్చు? బటన్స్ పెట్టొచ్చు, ఇన్‌పుట్స్ పెట్టొచ్చు, మోడల్ పెట్టొచ్చు, నావ్ బార్స్ పెట్టొచ్చు, సైడ్ బార్స్ పెట్టొచ్చు, ఫుటర్స్ పెట్టొచ్చు. ఇలా మనం రీయూజ్ చేసుకునే కాంపోనెంట్స్ అన్నిటిని మనం ఈ కాంపోనెంట్స్ ఫోల్డర్‌లో పెట్టొచ్చు. అంతే కాకుండా ఇప్పుడు మనకి అప్లికేషన్ క్రియేట్ చేసామే అనుకోండి. మనకు లాగిన్ పేజ్ ఉంటుంది, సైన్ అప్ పేజ్ ఉంటుంది, డాష్‌బోర్డ్ అని ఒక పేజ్ ఉంటుంది, లేకపోతే ప్రొఫైల్‌కి ఒక పేజ్ ఉంటుంది. సో, ఇలా సెపరేట్ పేజెస్ అన్నీ ఉంటాయి. అంటే ఒక ఫుల్ స్క్రీన్స్ ఉంటాయి. సో, ఈ ఫుల్ స్క్రీన్ అన్నిటిని మనం ఏం చేస్తాం, ఈ పేజెస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, ఆ పేజెస్ ఫోల్డర్ లోపల పెడతాం. అదే విధంగా మనకి డిఫరెంట్ లేఔట్స్ ఉంటాయి. ఇప్పుడు నేనొక అడ్మిన్ అనుకోండి. అడ్మిన్‌కి ఒక సెపరేట్ లేఔట్ ఉంటుంది. నార్మల్ యూజర్‌కి ఒక లేఔట్ ఉంటుంది. ఒకవేళ మనకి ఇంకా ఫర్దర్ స్పెసిఫిక్‌గా ఉంటే ఒకవేళ మేనేజర్ లెవెల్‌లో ఎవరో ఉన్నారు. వాళ్ళకి మేనేజర్ లెవెల్‌లో వేరే లేఔట్ చూపిచ్చాలి. సో, అందుకోసం అని జెప్పి మనం ఏం జేస్తాం, లేఔట్స్ అని సెపరేట్‌గా ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం రీయూజ్ చేసుకోవడానికి. అంతే కాకుండా మనం ఇంకా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రతిసారి ప్రతి కాంపోనెంట్‌లోని కోడ్ రాయలేం. సో, అందుకేం జేస్తాం, ప్రతిసారి ఏపీఐ కాల్స్‌కి కూడా డిఫరెంట్‌గా రాయటం అనేది నాట్ అప్రోప్రియేట్ వే. లేపోతే ఇప్పుడు మనకి కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. క్లిక్ చేస్తే మోడల్ క్లోజ్ అయిపోవాలని, లేపోతే స్క్రాల్ టు బాటమ్ ఫంక్షనాలిటీ కోసమని. సో, ఈ టైప్ ఫంక్షనాలిటీ కోసం అని చెప్పి మనం ఏం చేస్తామంటే, మనం హుక్స్ అని సెపరేట్‌గా ఇంకొక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకుంటాం. ఎందుకు? ఈ ఫంక్షనాలిటీస్ ముందు చెప్పిన ఫంక్షనాలిటీసు లేదా ఇతరితర ఫంక్షనాలిటీస్ ఇంకా అడ్వాన్స్డ్ ఫంక్షనాలిటీస్ అచీవ్ చేయడం కోసం. అంతే కాకుండా ఇప్పుడు మనకి ఏపీఐ కాల్స్ జరుగుతాయి. సో, మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ-కామర్స్ అప్లికేషనే అనుకోండి. సో, ఈ-కామర్స్ అప్లికేషనే అనుకుంటే ఈ-కామర్స్ అప్లికేషన్స్‌లో మనకి ప్రొడక్ట్స్ అనేది ఒక ఏపీఐ కాల్ కదా! మనకి యూజర్ డీటెయిల్స్ తెచ్చుకోవడం అనేది ఒక ఏపీఐ కాల్. ఆర్డర్స్ ఇప్పుడు యూజర్ ఆర్డర్స్ ఏం చేసుకున్నాడనేది ఒక ఏపీఐ రిలేటెడ్ సర్వీసెస్. సో, ఇలా సర్వీసెస్ అన్నిటిల్ని కలిపి మనం ఏం చేస్తాం, ఒక ఫోల్డర్‌లో ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటాం. సో, అందుకోసం అని చెప్పి మనం క్రియేట్ చేసుకునే ఫోల్డర్ పేరు సర్వీసెస్. సర్వీసెస్ అని ఒక సెపరేట్ ఫోల్డర్స్ పెట్టుకుంటాం. ఈ ఫోల్డర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ ఏపీఐ కాల్స్. ఇప్పుడు రియాక్ట్‌లో ఒక రియాక్ట్ అప్లికేషన్‌కి వన్ ఆఫ్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టేట్ మేనేజ్‌మెంట్. ఈ స్టేట్ మేనేజ్‌మెంట్ కోసం మెజారిటీ ఆఫ్ రియాక్ట్ డెవలపర్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ప్రిఫర్ చేసేదేంటంటే హ్యావింగ్ రెడక్స్ ఇన్ దేర్ అప్లికేషన్. సో, రెడక్స్ కోసం అని జెప్పేసి ఒక సెపరేట్ ఫోల్డర్ పెట్టుకుంటాం. సో, ఇక్కడే మన గ్లోబల్ స్టేట్‌ని ఇప్పుడు మనం వాడేది టూల్ కిట్టే అనుకోండి. ఇందులోనే మళ్ళీ మనం స్టోర్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాము. స్లైసెస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాము. యాక్షన్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. ఒకవేళ మీరు తంక్ గాని, సాగా గాని వాడుతున్నారు. లేపోతే
తంకే వాడుతున్నారు. సో, యాక్షన్ టైప్స్, రెడ్యూసర్స్ అని క్రియేట్ చేసుకుంటారు ఇంటర్నల్ ఫోల్డర్స్. ఒకవేళ సాగా గాని యుటిలైజ్ చేస్తున్నారు. అప్పుడేముంటుంది రెడ్యూసర్స్ ఒక సాగా ఫోల్డర్ ఉంటుంది. సో, ఇలా మనం తీసుకునే రెడక్స్ మిడిల్ వేర్‌ని బట్టి తంక్ తీసుకుంటున్నారా? సాగా తీసుకుంటున్నారా? లేదా టూల్ కిట్ తీసుకుంటున్నారా? దాన్ని బట్టి మీ ఇంటర్నల్ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం మన అప్లికేషన్ కోసం మనం టూల్ కిట్ యుటిలైజ్ చేసుకుంటాం. ఎందుకంటే సాగా మీద, తంక్ మీద కొంచెం అడ్వాన్స్‌డ్‌ది కాబట్టి టూల్ కిట్ యూజ్ చేద్దాం. ఒకవేళ మీకు గాని, ఎవరికన్నా సాగా గాని, తంక్ గాని వాడి క్రియేట్ చేయమని అంటే ఫర్దర్ వీడియోస్‌లో మనం తంక్, సాగా వాడి కూడా క్రియేట్ చేద్దాం. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇప్పుడు మనం ఎక్కడి దాకొచ్చాం? రెడక్స్ ఫోల్డర్ వరకు వచ్చాం. సో, రెడక్స్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎస్ఆర్‌సి ఫోల్డర్‌లోకి రండి మళ్ళీ. ఎస్ఆర్‌సి ఫోల్డర్‌లో ఇప్పుడు మనకి పేజెస్ ఉన్నాయి. సో, ఒక పేజ్ ఇప్పుడు నాకు డాష్‌బోర్డ్ పేజ్‌కి వెళ్ళాలి, లేదా హోమ్ పేజ్‌కి వెళ్ళాలి, లేదా లాగిన్ స్క్రీన్‌కి వెళ్ళాలి అని చెప్పేసి మనం డిఫైన్ చేస్తాం. యూఆర్ఎల్ ఇచ్చో, లేకపోతే క్లిక్ చేసో అలా. సో, రియాక్ట్‌కి అది అర్థమవుతుంది. ఎలా మనం రౌట్స్ డిఫైన్ చేస్తున్నాం కాబట్టి. సో, ఈ రౌట్స్ డిఫైన్ చేయడానికి సింపుల్‌గా మీరేం చేస్తారు? రౌట్స్ అని ఒక సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం మన పబ్లిక్ రౌట్స్‌ని, ప్రైవేట్ రౌట్స్‌ని అన్నిటిని క్లియర్‌గా డిఫైన్ చేసి వదిలేస్తాం. పబ్లిక్ రౌట్స్ అంటే ఏంటి? వితౌట్ లాగిన్ ఆర్ వితౌట్ హావింగ్ ఎన్ ఎస్ఎస్ఓ యూజర్ మస్ట్ బి ఏబుల్ టు యాక్సెస్ దోస్ పేజెస్. ప్రైవేట్ రౌట్స్ అంటే ఏంటంటే ఓన్లీ ఆఫ్టర్ స్పెసిఫైడ్ లాగిన్. స్ట్రిక్ట్ లాగిన్ తర్వాత మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలిగే పేజెస్. అవి ప్రైవేట్ రౌట్స్. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫోల్డర్. తర్వాత మన అప్లికేషన్‌లో మనం చేసే ఎన్హాన్స్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మనకి డేట్ ఉంది. ఆ డేట్‌ని మనం అప్లికేషన్‌లో మన కన్వీనియన్స్ బట్టి మనం లేపోతే టైమ్ ఉంది. మనం డేట్‌ని యూటీసీ టైమ్‌లో చూపించాలనుకుంటున్నాం. లేపోతే మనం చూడాలనుకున్న టైమ్‌ని ఈఎస్టీలో మార్చుకోవాలనుకుంటున్నాం. లేపోతే ఇతర మనం మన కన్వీనియన్స్‌ని బట్టి టైమ్ జోన్ ఆహ్, సెలెక్ట్ చేసుకున్న టైమ్ జోన్‌ని బట్టి అక్కడ మనం డిస్‌ప్లే అయ్యే టైమ్స్ అన్నీ మారిపోవాలి. సో, దీనికోసం ఏం చేస్తాం? ఒక ఫంక్షన్ రాస్తాం. అంతే కాకుండా ఇదొక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్‌కొచ్చేసరికి ఇప్పుడు మీకు కరెన్సీ ఉంది. మీకు కరెన్సీ అనేది ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి ఇండియన్ స్టాండర్డ్ మెట్రిక్స్ ఉంటాయి. మనం థౌసండ్సు, లాక్సు, 10,00,000, క్రోర్స్ అలా మనం లెక్క పెడతాం. కానీ యూఎస్ మెట్రిక్ సిస్టమ్ ఏంటి? థౌసండ్సు, మిలియన్సు, బిలియన్స్, ట్రిలియన్స్ ఇలా కదా వాళ్ళు కౌంట్ చేసేది. సో, వాళ్ళ మెట్రిక్ సిస్టమ్ మనం చూజ్ చేసుకునే మెట్రిక్ సిస్టమ్ బట్టి మనం డిస్‌ప్లే చేసే వాల్యూ మిలియన్స్‌లో డిస్‌ప్లే చేస్తుందా? లాక్స్‌లో డిస్‌ప్లే చేస్తుందా? అనేది మనం చూసుకుంటాం. సో, దీని కోసం ఒక ఫంక్షన్ రాస్తాం. సో, ఈ ఫంక్షన్స్ అన్నిటిని డైరెక్ట్‌గా కోడ్‌లో పెట్టకుండా యుటిలిటీస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, ఆ ఫోల్డర్ లోపలన మనం రాసుకుంటాం. ఫార్మాట్ డేట్ అనో, ఫార్మాట్ కరెన్సీ అనో, వాలిడేటర్స్ అనో అలా డిఫరెంట్ ఫంక్షన్స్ రాసుకొని ఉంచుకుంటాం. సో, అది యూటిల్స్ ఫోల్డర్ యొక్క సిగ్నిఫికెన్స్. సో, మనకిప్పుడు యూటిల్స్ ఫోల్డర్స్ గురించి చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చే ఫోల్డర్ వచ్చేది వెరీ కామన్ ఫోల్డర్. ఈ ఫోల్డర్‌ని మనం కాన్స్టాంట్స్ అందాం. కాన్స్టాంట్స్ అందాం. సో, ఈ కాన్స్టాంట్స్ ఫోల్డర్‌కొచ్చేసరికి మనం మన అప్లికేషన్‌లో ఉండే కాన్స్టెంట్ థింగ్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నావ్ బార్‌లో డిస్‌ప్లే చేసే అప్లికేషన్ నేమ్. సో, ఒకవేళ ఒక ప్రాజెక్ట్ నేము ఈకామర్స్ అనుకుందాం. ఈకామర్స్ దానికి ఆహ్, మై స్టోరో లేపోతే మై బయ్యో ఏదో ఒక కాన్స్టెంట్ నేమ్. సో, ఆ నేమ్‌ని మనకొక స్టాటిక్ నేమ్ అది. సో, అది ఎప్పుడు మారదు. సో, అదొక కాన్స్టెంట్. ఇన్‌స్టెడ్ ఆఫ్ డిస్‌ప్లేయింగ్ ఇట్ డైరెక్ట్‌లీ ఇన్ ద కోడ్ విచ్ వి ఆర్ రైటింగ్ ఇన్ ద నావ్ బార్, వి కెన్ కీప్ ఇట్ ఇన్ కాన్స్టెంట్స్ అండ్ పుల్ ఇట్ ఫ్రమ్ కాన్స్టెంట్స్. సో, అదొక పద్ధతి. అదే కాకుండా ఇప్పుడు మనకి ఏపీఐ యూఆర్ఎల్స్ ఉంటాయి. అందులో బేస్ యూఆర్ఎల్ అనేది కాన్స్టెంట్. సో, ఆ ఏపీఐ యూఆర్ఎల్స్ కోసం మనం పెట్టేది ఇందులో పెట్టొచ్చు. ఇప్పుడు రోల్ ఉంటుంది. అడ్మిన్ రోలు, యూజర్ రోలు ఆ రోల్స్‌ని కూడా మనం ఈ కాన్స్టెంట్స్‌లో డిఫైన్ చేయొచ్చు. మెసేజెస్ వస్తాయి. కొన్ని మెసేజెస్ వార్నింగ్ మెసేజెస్, టోస్ట్ మెసేజెస్ అలా. సో, ఆ మెసేజెస్‌ని కూడా మనం ఈ కాన్స్టెంట్స్‌లో పెట్టేయొచ్చనమాట. సో, ఇది ఒక పద్ధతి. కాన్స్టెంట్స్ ఫోల్డర్ యొక్క సిగ్నిఫికెన్స్ కూడా ఇదే. నెక్స్టొచ్చి ఆహ్, టైప్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. ఎందుకంటే త్రూ ఔట్ దిస్ అప్లికేషన్ వి ఆర్ ప్లానింగ్ టు యుటిలైజ్ టైప్ స్క్రిప్ట్ కాబట్టి. సో, ఈ టైప్ స్క్రిప్ట్
ప్రాజెక్ట్‌లో మనం ఇంటర్ఫేసెస్‌ని డిఫైన్ చేస్తాం. సో, యూజర్స్ అనేది ఒకటుందనుకోండి. ఆ యూజర్ ఇంటర్ఫేసెస్‌ని లేకపోతే ప్రొడక్ట్ అని ఉంది. ఆ ప్రొడక్ట్ ఇంటర్ఫేస్‌ని తర్వాత ఆర్డర్ ఉంది. ఆర్డర్ ఇంటర్ఫేస్‌ని అలా డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్ఫేసెస్‌ని ఇన్‌స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్ ఇన్ ద కోడ్, యూ కెన్ కీప్ ఇట్ ఇన్ ద టైప్స్ ఫోల్డర్. క్లియర్‌గా ఉంటుంది అందుకోసం. సో, ఇంకొచ్చి మేజర్ థింగ్ స్టైలింగ్ పార్ట్. సో, ఈ స్టైలింగ్ పార్ట్ కోసం మనం సింపుల్‌గా ఏం జేయొచ్చు, స్టైల్స్ అని ఒక కామన్ ఫోల్డర్‌ని క్రియేట్ చేయొచ్చు. సో, ఒక ఈ ఫోల్డర్‌లో మనకు కామన్ స్టైల్స్ ఏముంటాయి? అప్లికేషన్ త్రూ ఔట్. ఇప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉంది. త్రూ ఔట్ ద అప్లికేషన్ అక్రాస్ ఆల్ ద పేజెస్ మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ కన్సిస్టెంట్‌గానే మెయింటైన్ చేస్తాం. సో, ఒకవేళ మన అప్లికేషన్‌లో డార్క్ థీము, లైట్ థీము ఉన్నాయనుకోండి. మనం ఆ థీమ్ చేంజ్ అయిపోయిన వెంటనే ఒకవేళ డార్క్ థీమ్ చేంజ్ చేసుకున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ మారాలి. డిస్‌ప్లే చేసే కలర్స్ కూడా మారాలి. ఇప్పుడు మన టెక్స్ట్ కలర్స్ ఇవన్నీ మారాలి. సో, వాటి కోసం మనం ఏం చేస్తాం? థీమ్ డాట్ సీఎస్ఎస్ అని ఒకటి క్రియేట్ చేసుకుంటాం. లేకపోతే థీమ్ డాట్ మాడ్యూల్ డాట్ సీఎస్ఎస్ ఏదైతే మీ ప్రిఫర్డ్ వే ఆఫ్ స్టైలింగ్ బట్టి ఒక థీమ్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. సో, అలా థీమ్స్ కానీ గ్లోబల్ సీఎస్ఎస్ కోసం సింపుల్‌గా చెప్పాలంటే. వాటన్నిటి కోసం క్రియేట్ చేసుకునే స్టైల్స్ అన్నీ కామన్ స్టైల్స్ అన్నిటిని పట్టుకొచ్చేసి మనం ఈ స్టైల్స్ ఫోల్డర్‌లో పెట్టేస్తాం. సో, ఇప్పుడు దాకా మనం చేసిన క్రియేట్ చేసిన న్యూ ఫోల్డర్స్ ఏవైతే ఉన్నాయో అసెట్స్, కాంపోనెంట్స్, కాన్స్టెంట్స్, హుక్స్, లేఔట్స్, పేజెస్, రెడక్స్ వెరీ ఇంపార్టెంట్. రౌట్స్ వెరీ ఇంపార్టెంట్. సర్వీసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టైల్స్, టైప్స్, యూటిల్స్. సో, ఇది మన ఫైనలైజ్డ్ ప్రాజెక్ట్ స్కాఫోల్డింగ్. సో, ఇప్పుడు నేననేదేంటంటే, ఈ ఫైనల్ స్కాఫోల్డింగ్‌నే యూజ్ చేసుకొని త్రూఔట్ ద ఎంటైర్ 100 డే సిరీస్ మనం వీ ఫోల్డర్స్‌లోనే వర్క్ చేస్తూ ఉంటాం. సో, మనకి అడిషనల్‌గా ఇంకొన్ని ఫోల్డర్స్ యాడ్ అవ్వచ్చు. ఒకవేళ మనకి యూజ్ లేదంటే కొన్ని 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 ఫోల్డర్స్ మనం తర్వాత తీసేయొచ్చు డౌన్ ద లైన్. బట్ బేసిక్‌గా ఒక ల్ రియాక్ట్ అప్లికేషన్ ఎంటర్‌ప్రైజ్ లెవెల్‌లో ఇంత డీటెయిల్డ్‌గానే మనం ప్రాజెక్ట్ ఫోల్డర్స్‌ని ఆర్గనైజ్ చేసుకుంటాం. సో, ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో నుండి మనం ఏం చేద్దామంటే, మనం డైరెక్ట్‌గా ప్రాజెక్ట్ బిల్డింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో, మీకు మీకు జస్ట్ ఒక చిన్న యాక్టివిటీ లాగా ఏం చేస్తారంటే, ఈవేళ మీరు క్రియేట్ చేసిన ఫోల్డర్ స్ట్రక్చర్‌ని ఏదైతే ఉందో, ఆ ఫోల్డర్ స్ట్రక్చర్‌ని మీ గిట్ రిపాజిటరీస్‌లోకి కమిట్ చేసుకోండి. మనం మన ఫర్దర్ వీడియోస్‌లో ఇంకా అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. సో, డే 5 వీడియోలో మనం మన ఫస్ట్ రీయూజబుల్ రియాక్ట్ కాంపోనెంట్‌ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేద్దాం.